గుడ్ మార్నింగ్. ఈరోజు నాది బ్యాక్ ప్యాకింగ్ అయిపోయింది. మొత్తం ఈ హోటల్ రూమ్ చెక్అవుట్ చేస్తున్నా. ఈరోజు నుండి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే అసలే అది ఎందుకంటే బ్యాగ్ ఫుల్ బరువు ఉంది. ఇదే బ్యాగ్ వేసుకొని నేను తిరగాలి. ఈ బ్యాగ్ వేసుకొని నేను తిరగాలి. ఇక కిందికి పోయి చెక్అవుట్ చేయాలి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే బాక్స్ వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంది. అక్కడనే ఒక 2 days 2 nights రూమ్ తీసుకుందాం అనుకుంటున్నా. చూస్తా, లేకపోతే అక్కడికి వెళ్తా. వాటర్ ఫాల్ వచ్చిన వాటర్ ఫాల్ కూడా కవర్ చేసుకుంటా. ఇప్పుడు హోటల్ చెక్అవుట్ చేసేసి మెయిన్ స్క్వేర్లోకి వెళ్ళి కూడా వచ్చేసిన. గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని ఇక్కడ నుంచి 2 kilometers ఉంది బాక్స్. మన హోటల్కే పెట్టిన. ట్యాక్సీ అడిగిన ఇట్లా తక్కువ రేట్ ఉంటే ఎక్కుదామని 300 చెప్పిండు. ఎందుకని నడుచుకుంటూ పోవడమే బెస్ట్ అని నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నా. ముందరికి వెళ్ళినాక మొత్తం ప్లేన్ రోడ్, అంత ఎక్కేది ఏం లేదంటే అడిగిన 2-3కి. అందుకని నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నా. ఓకే, మరి అడిగి పోయినాక సిటీలోకి వెళ్ళి బయటకి ఎంటర్ అయినాక బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. మీకు చెప్పిన కదా ఇక్కడ డాగ్స్ ఎంత క్యూట్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇలాంటి స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి మన దగ్గర. అంత క్యూట్ స్ట్రీట్ డాగ్స్ ఇప్పటిదాకా నేనైతే చూడలేను, హిమాచల్ ప్రదేశ్లో తప్ప. ఇక్కడ రోడ్ని చూడకుండా వ్లాగింగ్ చేసుకుంటూ పోయినాను అనుకో, కొడుకులు ఇట్లనే వేసి హారన్లు కొట్టి, లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది ఇక్కడ మొత్తం. కానీ బట్టల షాప్స్ మాత్రం ఫుల్ ఉన్నాయి ఇక్కడ సైడ్. డల్హౌస్ రూట్లో కొందాం, ఒక హుడీ కొందాం అనుకుంటున్నా. తక్కువ రేట్ ఉంటే కొంటా. ఎట్లయినా కొనాలి ఒక హుడీ మాత్రం. నేను హుడీయే కొనాలి. నీకే మనం ఫస్ట్ డే పోయినాం చూడండి ట్రెక్కి. సెకండ్ డే అదే రూటు ధరంకోట దాకా. అక్కడ నుంచి డల్హౌస్ వేరే కనెక్టింగ్ అయితే చూద్దాం, చెప్తాం మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ అన్ని బ్రేక్ఫాస్ట్ షాప్స్ ఉన్నాయి. కానీ నేను అడిగి పోయినాకనే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అందుకని ఇక్కడ మొత్తం టూరిస్ట్ వీళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒక వ్యాన్ బుక్ చేసుకొని వచ్చేస్తారు. అది కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం. మీరు ఏం లేదు, ఒక ట్రావెలర్ బుక్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి మంచిగా ఒక 1.5 days ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగి ఒక 1 week మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం లాంగ్ వీకెండ్స్ ఉన్న వాళ్ళు వస్తారు. లాంగ్ వీకెండ్స్ ఉంటే కావాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటోళ్ళు అయితే మొత్తం వాళ్ళే ఉన్నారు ఇక్కడ. నిన్న నేను వచ్చేటప్పుడు నడ్డి వ్యూ పాయింట్ నుంచి ఒక 3 ట్రావెలర్స్ ఒకటే ఫ్యామిలీ అంతమంది వచ్చారు కలిసి. ఇప్పుడే ఒక మ్యాగీ పాయింట్ దొరికింది. మ్యాగీ తింటా, నేను బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నా. ఇక్కడ కూర్చొని వ్యూ మంచిగా ఉందని ఇక్కడికి వచ్చిన. బ్రెడ్ ఆమ్లెట్ కితనేకి? బ్రెడ్ ఆమ్లెట్ కదా, బ్రెడ్ ఆమ్లెట్ తిందాం అనుకుంటున్నా. మ్యాగీ నిన్ననే తిన్నా. ఇక్కడికి వెళ్ళి వ్యూ చూడండి. ఇక్కడ హోటల్స్ ఇంత మంచి బ్యూటిఫుల్ హోటల్స్ ఉంటాయి. ఇక్కడ కూర్చొని బ్రెడ్ ఆమ్లెట్ తింటే ఎట్లుంటుంది. కొంచెం ఎనర్జీ కోసం తింటున్నా. కింద ఉండే మన రూమ్, ఆడ కింద ఇక్కడ మన రూమ్ ఉండే. ఇదంతా వాక్ చేసి తిన్నాక స్టార్ట్ అయిపోతా. స్టార్ట్ అయిపోయి బ్లాగ్ స్టార్ట్ చేస్తాయి. మన ఇంపార్టెంట్ కంటెంట్ ఏమైనా మంచిది దొరికితే అక్కడ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, బాయ్. ఇప్పుడే బాక్స్కి లోవర్ బాక్స్కి వచ్చేసిన. ఇంకా నేను మీదికి ఎక్కాలి. ఇంకొక 800 meters మీదికి ఎక్కితే అప్పర్ బాక్స్ వస్తుంది. అప్పర్ బాక్స్ నుంచి వ్యూస్ మంచిగా ఉన్నాయని అది సెలెక్ట్ చేసుకుని. ఇంకా హోటల్ కూడా బుక్ చేయలేను. హోటల్ బుక్ చేయాలి. అడిగి ఉంటుందో. ఈడైతే నాకు ఆన్లైన్లో 500 చూపించింది. అంతే ఉంటే మంచిది. మనం ఎక్కువ ఉంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అయింది. ఇక్కడ కూడా చూడండి, రోడ్ ఎక్కేదే ఉంది. అదే బాక్స్కి వచ్చినా అని వీడియో ఆన్ చేసిన. ఎంత హైట్ ఉందో చూడండి. ఫుల్ ఇట్లా మీదికి ఉంది. ఇంతకుముందు పెద్ద మిస్టేక్ చేసేసిన. మళ్ళీ నేను గూగుల్ మ్యాప్స్లో వాకింగ్ పెట్టుకోపోయి కార్ పెట్టిన. అందుకని అది మొత్తం చుట్టూ తిప్పింది. నాకు ఎందుకో డౌట్ కొట్టింది, ఎంత దూరం లేదని చెప్పి మళ్ళీ చెక్ చేసుకొని అయ్యో మనుషులు నడుచుకుంటే వేరే రూట్లోకి వెళ్ళి వచ్చేసిన. లేకపోతే నాకు ఇంకా 2 kilometers ఎక్స్ట్రా పడుతుంది. ఇప్పుడు 250 meters వచ్చేసింది. కానీ 250 metersకి నాకైతే 5-10 minutes పట్టేటట్టుంది. బ్యాగ్ బరువు. అప్పటి నుంచి గూగుల్ మ్యాప్స్ నేను నమ్ముకొని 10 సార్లు రోడ్ తప్పిపోయినా. లాస్ట్కి లోకల్స్ నడుక్కుంటా ఫైనల్గా వచ్చేసినాం. మొత్తం ఇది ఎట్లుందో తెలుసా, విలేజ్ మధ్యలో ఒకళ్ళు బయట వాళ్ళు వచ్చి ఫ్లాట్ కొనుక్కొని బిల్డింగ్ కట్టుకుంటారు చూడండి, అంతే. మొత్తం విలేజ్, ఇదంతా విలేజ్ లానే ఉంది. ఇది మొత్తం చూడండి, సూపర్ ఉంది. లోపల మెయిన్ షాట్ ఏంటిదంటే నేను రూమ్ బుక్ చేసుకోలేను, వచ్చినాక తీసుకుందాం అనుకున్నా.
చూద్దాం. ఇక్కడ రూమ్స్ లేకపోతే మాత్రం హోటల్ చెక్ ఇన్ అయినా. వెయిటింగ్ ఏరియా చెక్ ఇన్ టైం ఇంకా కాలేదు. అప్పుడు మ్యాచ్ చూస్తున్నాం. ఇదే కెఫెటేరియా మొత్తం. ఇప్పుడే చెక్ ఇన్ డీటెయిల్స్ కూడా నింపేసిన. ఇక మన ఫస్ట్ ఫ్లోర్ అంట, అందుకనే పోతున్నా. ఫస్ట్ ఫ్లోర్ 102 బెడ్ నెంబర్ 2 అన్నదో 102 బెడ్ నెంబర్ 2 అంట. 102 ఎక్కడ ఉన్నదేమో ఇక్కడ ఉంది. రైట్. రూమ్లో మొత్తం అందరు ఉంటారు. ఇంకా ఫ్రెండ్స్ కాలేం కదా, ఫ్రెండ్స్ అయినాక మెల్లగా తెలుసుకుని అప్పుడు అంతా బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడే తినేసి వచ్చిన. కింద అందరు తింటారు. ఇదే మంచి టైం రూమ్ టూర్ చేసి నీకు. వాళ్ళు ఎట్లయినా ఏమన్నారు, వాళ్ళతో క్లోజ్ అయిపోయినా. కానీ ఇది మన ఫస్ట్ ఎంట్రీ, మన రూమ్ 102. మళ్ళీ మనం ఇవే బెడ్స్, మిక్స్డ్ బెడ్స్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ సోలో ట్రిప్. ఎప్పుడైనా మీరు ఇదే చేయండి. ఎప్పుడు కూడా సోలో ఎన్ని పైసలు ఉండండి మీ దగ్గర, సోలో బెడ్ అయితే అసలు తీసుకోకండి. నేను చేసిన బెస్ట్ పని ఇదే. ఫస్ట్ నాకు తెలియకుండా చేసిన, అది సూపర్ హిట్ అయిపోయింది. నేను అన్ని హాస్టలర్స్ బుక్ చేయండి. ఇప్పుడు నేను ముందు పోయే దగ్గర హోమ్ స్టేస్ కూడా ట్రై చేస్తాను. హోమ్ స్టేస్ అయితే ఇంకా బెస్ట్. మా రూమ్లో హైలైట్ ఏంటిదంటే పెద్ద బాత్రూమ్. ఎంత పెద్ద బాత్రూమ్ నేను చూడలేను. చూస్తారా, పెద్ద ఉంది. వీడియోలో చిన్నగా అనిపిస్తుండొచ్చు, అందాక ఉంది మొత్తం పెద్ద. అంతే. ఈరోజు వాటర్ ఫాల్ పోదామంటే మీకు ఇంకో అమేజింగ్. నేను వచ్చినా వర్షం పడుతుంది. వాటర్ ఫాల్ పొద్దున ఒకరు వేరు, వాళ్ళు ఏమన్నారు, ఎక్కువ వాటర్ లేవు మాకు మీద అన్నారు. అరే నేను ఇంత దూరం వచ్చి రూమ్ తీసుకొని వేస్ట్ అయింది అనుకున్నా. వర్షం పడుతుంది. వర్షం తగ్గంగానే వాటర్ ఫాల్కి ఫ్లై అయిపోతా, అంటే నా వెళ్ళిపోతాయి. ఓకేనా, బాయ్. హాయ్ గైస్, ఇప్పుడే బాక్స్ వాటర్ ఫాల్కి స్టార్ట్ అయినా. వాటర్ ఫాల్ పోయేటప్పుడు బ్లాగ్ చేస్తాయి, మన ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బాక్స్ వాటర్ ఫాల్కి స్టార్ట్ అయినా. హోటల్ ఇదే మన హోటల్. ఎంత ప్రీటీ హోటల్ అంటే అంత ప్రీటీ ఉంది. ఇది మొత్తం మీకు ఒక 360 వ్యూస్. ఇక్కడ ఏం రాసి ఉందో గెస్ చేయండి, చదవండి తెలుస్తుంది. ఏం దొరికిందో నాకు రేపటి కోసం ఈరోజు అయితే పోను, కానీ రేపు పోతా. కానీ మొత్తం ఎంత పీస్, నేచర్ పీస్ అంటే పీస్. ప్రెజెంట్గా ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రెజెంట్గా ఉంది వెదర్ కూడా. నేను చెప్పినా కదా వర్షం పడుతుంది. ఇంకా వాళ్ళు వేరేసి వచ్చారు, ఒక గ్రూప్ ఆఫ్ 8 మెంబర్స్ ఫ్రెండ్స్. వాళ్ళు వేసి వచ్చినప్పుడు నేను అడిగిన హౌ ఇస్ అంటే ఫొటోస్ చూపించి, దేర్ ఇస్ నో వాటర్, దట్ మచ్ వాటర్, వీ కాంట్ ఎంజాయ్ వాటర్ ఫాల్ అన్నారు. నేను మస్తు డిసప్పాయింట్ అయిపోయినా. నేను వచ్చిందే వాటర్ ఫాల్ చూద్దామని, ఇంత దూరం రూమ్ బుక్ చేసుకుంది. ఇప్పుడు వాళ్ళు వాటర్ ఫాలే మంచిగా లేదని బాగా కూర్చొని ఆలోచిస్తున్నా. వర్షం పడ్డది, తగ్గిపోగానే స్టార్ట్ అయిపోయింది. ఇక ఇక్కడ మనకి హోటల్కి వచ్చేటప్పుడు మొత్తం రోడ్ మొత్తం ఎట్లుందంటే, నేను చెప్పిన మీకు ఇంతకుముందే, ఎవరైనా మన ఊర్లో వేరేటోళ్ళు సిటీ వాళ్ళు వచ్చి ల్యాండ్ తీసుకొని ఫామ్ హౌస్ కట్టుకుంటారు, అట్లనే ఉంది. వాళ్ళు పీస్ కోసం వస్తారు, ఇక్కడ వీళ్ళు బిజినెస్ కోసం ఇది చేసుకుంటారు, అంతే డిఫరెంట్. కానీ ఇంత హై ఆల్టిట్యూడ్లో ఉండం మనం. బుల్లెటా బాయ్స్ ఫేవరెట్ బుల్లెట్. కింద ఒక మసాజ్ సెంటర్ ఉండే, అడిగిన కాళ్ళు నొప్పి అవుతున్నాయని. వాళ్ళు అన్నారు ఓన్లీ ఫర్ గర్ల్స్ అని. ఓకే లీవ్ ఇట్ అని చెప్పేసి ఇక బాక్స్కి బయలుదేరిన. బాక్స్కి ఇంకా నేను లొకేషన్ కూడా పెట్టుకోలేదు. కింద నాని మనల్ని చూస్తుంది. అదంతా అది మొత్తం కొండలు. ఒక్క నిమిషం, ఇప్పుడే వాటర్ ఫాల్కి మ్యాప్ పెట్టుకున్నా. చూసారు, 22 minutes ఉంది. అక్కడ కింద స్కూల్ పిల్లలు వస్తారు. ఇక్కడ స్కూల్ పిల్లలు మాత్రం మంచిగా రోజు వాళ్ళకి ఫుల్ ఎక్సర్సైజ్. వాళ్ళకి వాకింగ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. వాళ్ళ ఇంటికి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి పెద్ద ట్రెక్ అయిపోతారు వాళ్ళకి. నాకు తెలిసి వాళ్ళు నాకంటే ఫుల్ ఈజీగా ట్రెక్కింగ్, ట్రై అయినా ఏ ట్రెక్ అయినా నాకంటే ఫుల్ ఈజీగా చేసేయచ్చు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి అలవాటు. పహాడీలో అంటారు కదా వాళ్ళే. ఎంత చిన్న గల్లీలు ఉన్నాయి ఇక్కడ. నేను ఎందుకు మీద బుక్ చేసుకున్నా అంటే, మీదికెళ్ళి వ్యూ చూసిరు, కింద మొత్తం సిటీ టైప్ ఉంది. ఆ సిటీ దొరకాలంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇదంతా ఫారినర్స్ కోసం. నేను బయటప్పుడు చూసిన అందరు ఫారినర్స్ కూర్చొని, తెలుగు వాళ్ళు ముసలి వాళ్ళతో కూర్చొని పీస్ ఎంజాయ్ చేస్తారు మంచిగా. ఇక్కడ డాగ్స్ మాత్రం ప్రిటీ. కింద ముందర మొత్తం శివ కెఫే. ఇప్పుడు శివ కెఫే అని ఒకటి ఉంది, అక్కడ సన్సెట్ పాయింట్ మంచిగా ఉంటే అది తీసుకుంటా. ఇది రూట్. ఇంకా 22 minutes ఉంది నేను పోనీకి. ఇవి మెట్లు దిగేటప్పుడు కాళ్ళకి ఫుల్ ప్రెషర్ పడుతుంది, చూసుకొని దిగాలి. యాంకిల్ ట్విస్ట్ అయిందనుకో 2 రోజులు ఖాళీ ఇంట్లోనే రూమ్లో వండుకోవాల్సి వస్తుంది. వేస్ట్గా రూమ్ అది. 2 రోజులు వండుకొని ఉండాలి. అందుకనే
ఎంత స్లోగా ఏమి మిస్గా అన్నమాట. కరెక్ట్ 4 అవుతుంది, కరెక్ట్ 4 అవుతుంది. పోయేసరికి నేను 4:40. నేను మెల్ల నడుస్తున్నా, ఎందుకు అంత తొందర కూడా ఏం లేదు కదా. తొందర ఉంటే ఉరుకుతుండే, అందుకని ఏమన్నా మీద రోడ్ వచ్చేటప్పుడు మాట్లాడతా. ఇక్కడ మొత్తం ఇంతే, మొత్తం కెఫేసే, అక్కడిక్కడ కెఫేస్, దాని వెనకాల హాస్టల్స్, రూమ్స్ అంతే. 500 మీటర్స్ వచ్చినాక ఒక బాక్స్నాగ్ టెంపుల్ ఇంకోటి ఒకటి కనిపించింది. ఫస్ట్ గోకర్ణ రిఫిల్స్ స్విమ్మింగ్ పూల్ చూడండి. ఇక్కడ ఏం చేస్తారు, అది ఇక్కడ మొక్కుకొని చేస్తారేమో. వాటర్ హీటర్ అన్నీ. ఇప్పుడు ఇక్కడనే ఫేమస్ బాక్స్నాగ్ టెంపుల్ ఉంది ముందట, ఆ టెంపుల్లోకి పోదాం అనుకుంటాను. ఇక మీ ఫ్రెష్ వాటర్, ఇవేమో పాడు వాటర్. తర్వాత పోదాం అనుకుంటున్నాం. ఫస్ట్ వాటర్ ఫాల్, మళ్ళీ చీకటి అయితే అంత మంచిగా అనిపించేది, అందుకని. ఇక్కడ మొత్తం స్ట్రీట్ షాపింగే ఉంది ఇదంతా. అవును, మ్యాప్స్లో చూసినండే ఇది మొత్తం స్ట్రీట్ షాపింగ్. ఇంత కొండ మధ్యలో ఇది. ఇటే పోవాలి, ఇటే మ్యాప్స్లో చూసుకున్నా ఫస్ట్, ఇటే పోవాలి. ఇదంతా ఇక్కడ చూడండి. ఇక్కడ కింద మనం ఇంట్లో కింద గ్రానైట్లు వేసుకుంటాం చూడండి. ఆ గ్రానైట్ల మీద గ్రానైట్లు ఒక 100 గ్రానైట్లు పెట్టి గోడ కట్టేస్తారు. సిమెంట్ లేదు, ఏం లేదు, వీటి మీదనే అవుతుంది. ఇప్పుడు మీకు చూసారు కదా, అక్కడ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయా? జూమ్ అవ్వాలి. ఇవి ఇట్లనే పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు.